వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిసారి వంటలతో వచ్చేస్తాను కదా, ఇదేంది కొత్త సెటప్ అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇవి పాత సింథటిక్ దిండ్లు దూదండి. మనము ఇంట్లో దిండ్లు పాత అయిపోయినప్పుడు అవి ఏం చేయాలో అర్థం కాక కొత్త దిండ్లు కొనుక్కున్నప్పుడు పాత దిండ్లు పడేస్తూ ఉంటాం కదా. నేనైతే అలా పడేయకుండా ఆ దిండ్లో దూదంతా బయట పెట్టానండి. వీటిని తయారు చేసుకోవడానికి అయితే బయట నుంచి ఏ వస్తువులు కొనుక్కోవలేదండి, ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుంటున్నాను. వీటిని ఎలా చేస్తాను అనేది తెలియాలంటే మా వీడియో పూర్తిగా చూడండి తప్పకుండా లాస్ట్ వరకు. ఫస్ట్ అయితే మనం ఈ దూదిని తీసుకొని మొత్తం నీట్గా ఇదంతా ఇలా తీసేసుకోవాలండి. ఉండలు లేకుండా ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. తీసి ఆరబెట్టుకోవాలి. మొత్తం తీసేసిన తర్వాత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా తీసేసుకోవాలి. ఇవి పాతవి కదండి, కొంచెం ఉండలుగా ఉంటాయి కదా లోపల, మనం వాడేసినట్టు కాబట్టి అలా ఉండలుగానే చేసుకోకుండా ఇది మొత్తం తీసేసి ఇలా చేస్తున్నాను కదండి. ఇలా అంతా చేసేసి మొత్తం సపరేట్గా పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇది మొత్తం విడిగా తీసేసిన తర్వాత ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, మొత్తం ఇలా తీసేసాను. ఇవైతే ఇందాక 2 దిండ్లేనండి, ఇంకో 2 దిండ్లు కూడా తీసి బయట పెట్టి తీసానండి. చూడండి, తీక ముందు ఇలా ఉన్నింది. ఇలాగా లోపల పడితే దిండ్ల లోపల ఉండలుగా ఉంటుంది, అందుకని ఇలా తీసానండి. తీసి కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ దీన్ని కూడా తీస్తున్నాను. అంతేనండి, మొత్తం తీసేసాను. ఇప్పుడు కొంచెంసేపు ఆరబెడదామండి దీన్ని. చూడండి ఎలా ఉందో ముగ్గులాగా. బాగా ఓపెన్ చేసేటప్పటికి అయిపోయింది. చూడండి, ఇదంతా ఆరబెట్టుకున్నాం కదా, బాగా ఆరిపోయింది. వీటి కోసం నేను ఇంట్లో పాత టీషర్ట్లు ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. వీటిని కట్ చేసి పిల్లోలు ఎలా తయారు చేద్దామో చూద్దామండి. చూడండి, ఇది టీషర్టు. దీన్ని బాగా నేల మీద ఇలా పడుకోబెట్టాలండి. దీన్ని నీట్గా ఇక్కడ మనకి షోల్డర్ కానించి ఈ సంక దాకా హ్యాండ్ దాకా ఉంది కదండి, ఈ హ్యాండ్ కానించి నేరుగా ఆ హ్యాండ్ కట్ చేసేసుకోవాలి. నేను చూపించాను కదండి, అలాగే కట్ చేసుకోవాలి. మనకి టీషర్ట్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పై భాగం కట్ చేసేసేయాలి. మామూలుగా ఇలా అర్థం అవుతుందని ఇలా కూడా చెప్తున్నాను నేను. చూడండి, మన షోల్డర్ భాగాన్ని వరకు కట్ చేసేసాము. చూడండి, అర్థం అవుతుంది కదా, దీన్ని కూడా చూపిస్తాను నేను. షోల్డరు హ్యాండ్స్ కట్ చేసేసాము. ఇప్పుడు దీన్ని చూడండి, ఇప్పుడు దీన్ని ఇలాగే కుచ్చిగా పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలాగే కుచ్చిగా పట్టుకోవాలి. ఇదిగోండి, అన్ని కుచ్చిగా పట్టుకున్నాను. ఇలా మనం కట్ చేసిన సైడే పెట్టుకోవాలి. కట్ చేసిన సైడే ఇట్లా కుచ్చిగా పెట్టేసామండి సమానంగా. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది లావు దారం, తెల్లది లావు దారం పెట్టి దీన్ని బాగా కట్టేసేయాలండి. టీషర్ట్ తిరగదిప్పి కట్ చేసుకోవాలండి. ఇది మాత్రం మర్చిపోకండి. తిరగదిప్పి ఉంది చూడండి, తిరగదిప్పి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దారాన్ని చుడుతున్నాను. బాగా టైట్గా లాగి చుట్టుకోవాలి. నాలుగైదు రౌండ్లు దాకా చుట్టుకోవాలండి. చుట్టుకొని లాస్ట్లో ఒక ముడేసుకొని పార్ట్స్ అవి మిగిలినవి దారం కట్ చేయడమే, అంతే కదమ్మా. గట్టిగా ముడేసుకోవాలండి, దారం కూడా గట్టిగా చుట్టుకోవాలి. అంటే ఇది కూడా దిండు ఊడిపోకుండా లావు దారం తీసుకోండి. ఇది చూడండి, లావుగా ఉంది.
వీటిలో కనిపిస్తుంది కానీ ఇది లావు దారం, గట్టి దారం. చూడండి ముడేసేసాం కదా, ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. దీన్ని లోపలికి ఇలా పెట్టేసుకోండి, దీని లోపల నుంచి జారిపోకుండా ఉంటుంది. కొంచెం మిగిలింది కదా దారం లాస్ట్ లో కట్ చేశాక అది లోపలికి పెట్టేస్తే. కానీ టైట్గా కట్టాలండి. చూడండి ఎంత టైట్గా ఉందో. ఇలా ఎన్ని వరుసలు వేసాను, 5-6 వరుసలు వేసానండి దారము. గట్టిగా కట్టాలి. చూడండి కట్టేసిన తర్వాత ఇలా ఉంది కదా, ఇప్పుడు మనము ఈ సైడ్ ఉంటుంది కదండి, ఈ సైడు కింద పట్టీ ఉంటుంది కదా మనకి. చూడండి ఈ పట్టీ టీషర్ట్కి కింద పట్టీ ఉంటుంది కదా, ఈ పట్టీని ఇదండి, ఇది ఉందిగా జాయింట్, అక్కడ మనం కొంచెం కట్ చేసుకోవాలండి. హోల్ లాగా పెట్టుకోవాలి. హోల్ లాగా పెట్టుకోవాలి. దూరేంత సైజు మనం హోల్ పెట్టుకోవాలండి. ఇదిగోండి ఒక సైడే పెట్టాలండి ఈ జాయింట్ దగ్గర. దారం తీసుకుందామండి, మనము కొంచెం ఎక్కువగానే తీసుకుందాము. చూడండి ఇది 2గా మడిచాను కదా, ఇంకొకటండి ఎక్కువ పొడవు దారం కట్ చేసుకొని, ఇదిగోండి మన హ్యాండ్ అంత పొడవు 4 చుట్లు చుట్టుకోవాలి. మన హ్యాండ్ అంత పొడవు ఎక్కువ దారం తీసుకొని తర్వాత ఇక్కడ ముడేసేయాలి. ఈ సైడ్ కూడా ముడేసేయాలి. చూడండి ఈ కొసన ముడేసేసాను. ఇప్పుడు మనం పిన్ని తీసుకుందాము. పిన్నిస్ జాకెట్ పిన్ని తీసుకొని ఇక్కడ చూడండి బాగా చూపిస్తున్నాను. ఇలా తీసి ఇలా ఉంది కదా, ముడేసేసాం కదా ఇక్కడ. ఇప్పుడు దీంట్లో పిన్నిస్ వేద్దామండి. చూడండి ఈ టీషర్ట్లో మనం హోల్ పెట్టుకున్నాం కదా, పిన్ను దూరేంత హోల్ పెట్టాం కదా. ఇప్పుడు మనం లంగాకి నాడ ఎలా ఎక్కిస్తామో అలా ఈ దారాన్ని ఎక్కించాలి. మొత్తం దూర్చేసాం కదా, పిన్ను ఈ హోల్లోంచే వచ్చేస్తుందండి. చూడండి మనము ఈ దారం దూర్చాం కదా, ఈ హోల్లోంచే పిన్ను కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి పిన్ను తీసేసాను, ఇలా వచ్చేసింది. దీన్ని వదిలేయకూడదు. ఇప్పుడు దీన్ని తిరగదిప్పుదామండి. మనము ఇట్లా పట్టుకొని ఉండాలి, లోపలికి వెళ్ళిపోకుండా మళ్ళీ దూర్చుకోవాల్సి వస్తుంది వెళ్ళిపోతే. ఇప్పుడు తిరగదిప్పుదామండి. ఇట్లా అన్నప్పుడు ఊడిపోకూడదండి, గట్టిగా ముడేసుకోవాలి లోపల వైపు. మీరు చాలా గట్టిగా వేసుకోవాలి. ఎన్ని చుట్లు చుట్టినా కూడా పర్వాలేదు, గట్టిగా ఉండాలి. చూడండి ఇప్పుడు దీంట్లో మనం దూది నింపుదాము. ఇప్పుడు ఈ దూది అంతా దీంట్లో పెట్టుకుందామండి. చూడండి దూదంతా పెట్టేసాము, వేసుకోవాలి. చూడండి ఇలా కట్టేసాము దీన్ని. ఈడ మాత్రం కొంచెం హోల్ లాగా ఉంది కదా, దీనికి ఆ క్లాత్ని కట్ చేసామండి ఫ్లవర్ లాగా. ఆ షోల్డర్ ది క్లాత్ కట్ చేసాము కదా, అది ఏవైతే మిగిలిపోయిందో దాన్ని ఫ్లవర్ షేప్ లో కట్ చేసాము. దాన్ని ఇప్పుడు ఏంటంటే ఇలా పెట్టి అంటించుకోవడమేను. ఈ ఎడ్జెస్ దగ్గర గ్లూ వేసుకొని అంటించుకోవడం, దీన్ని అంటించుకోవాలి ఇలా. అంటే ఇక్కడ లోపల ఇది ఉండేది బయటికి రాకుండా. చూడండి ఇది పూసాను కదా, ఇప్పుడు అంటిస్తున్నానండి. మనకి ఏ ఫ్లవర్ నచ్చితే ఆ ఫ్లవర్ కట్ చేసుకోవచ్చండి. మీకు నచ్చిన ఫ్లవర్ లాగా క్లాత్ని కట్ చేసుకోండి. ఇదిగోండి ఎలా ఉంది దిండు.
ఇవి కుషన్స్ లాగా ఈ వెనక సైడ్ చూడండి, మనం ముడేసాం కదా లోపల వైపు దారంతో, కుర్చీలాగా పెట్టి ముడేసాం కదా లోపల వైపు దారంతో, అదండి. ఇటువైపు చూడండి, మనం దారం గుర్చాం కదా కింద పట్టీకి, అది ఇది దారం ముడేసేసాం కదా దూది లోపల పెట్టి. చూడండి, ఇది అంటించలేదు ఇంకా, చూడండి ఎలా ఉందో. చూడండి నేను ఎలా రెడీ చేసుకున్నానో పాత దిండ్లతో పడేయకుండా. మీకు కూడా ఉపయోగపడితే మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. కుషన్స్ లాగా నేను దిండ్లు తయారు చేసుకున్నాను. రెండు వైపులు చూడండి డిజైను చాలా బాగా వచ్చింది. ఇవి ఇంకా కూర్చునే కొంది ఇంకా వెడల్పోతాయండి. ఇది ఫస్ట్ కాబట్టి కొంచెం ఉబ్బుగా ఉన్నాయి, కూర్చునే కొంది వెడల్పోతాయి. మీకు కానీ ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఉంటానండి, బాయ్.